వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గాజా శాంతి ఒప్పందానికి తూట్లు, ఇజ్రాయెల్ దాడులు ఏకంగా 90 మంది మృతి. నేనొక్కడనే తిట్లేందుకు తినాలి అని చమత్కరించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి ముప్పు అని పేర్కొన్న కేరళ సీఎం పినరయి విజయన్. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఒకే వేదికపై రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్. తీరాన్ని తాకిన తుఫాను, ఏపీ, ఒడిశా, తెలంగాణలో భారీ వర్షాలు. జూబ్లీహిల్స్లో పౌర సమస్యలను పరిష్కరించమని డిమాండ్ చేస్తున్న ఓటర్లు. హమాస్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఆరోపించాక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజాలో దాడులు చేయాలని తమ సైన్యాన్ని ఆదేశించారు. వెంటనే రాత్రికల్లా దాడులు ప్రారంభమయ్యాయి. పలుచోట్ల బాంబుల శబ్దాలు వినిపించాయి. ఇజ్రాయెల్ వైమానికానికి దాడుల్లో 24 మంది పిల్లలు సహా కనీసం 90 మంది పాలస్తీనియన్లను మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఇది యుఎస్ మధ్యవర్తిత్వం వహించిన కాల్పుల విరమణ ఒప్పందం కూలిపోతుందనే భయాలను పెంచింది. అయితే ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజా కాల్పుల విరమణ ప్రమాదంలో పడలేదని ఎయిర్ ఫోర్స్ 1లో జపాన్ నుండి దక్షిణ కొరియాకు వెళ్తూ ట్రంప్ అన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 అంశాల శాంతి ప్రణాళికలో భాగమైన కాల్పుల విరమణ వారాల తరబడి చర్చల తర్వాత అక్టోబర్ 10 నుండి అమల్లోకి వచ్చింది. అయితే నిరంతర సైనిక చర్యలు, ఆంక్షల ద్వారా ఇజ్రాయెల్ ఒప్పందాన్ని పదే ఉల్లంఘిస్తుందని గాజా అధికారులు ఆరోపించారు. మరోవంక దక్షిణ గాజాలో తమ బలగాలపై హమాస్ కాల్పులు జరిపిందని, అందుకే ఈ ఆదేశాలు ఇచ్చామని నెతన్యాహు వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్ తీరును హమాస్ నిరసించింది. మృతదేహాల అప్పగింతను ఆలస్యం చేస్తామని హెచ్చరించింది. నెతన్యాహు దాడులకు ఆదేశించిన నిమిషాల వ్యవధిలో మరో బందీ మృతదేహం అప్పగింత వాయిదా వేస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడులు మృతదేహాల వెలికితీతకు ఆటంకం కలిగిస్తుందని కూడా తెలిపింది. అక్టోబర్ 10న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 28 మంది మృతదేహాలలో 16వ వ్యక్తి అవశేషాలను హమాస్ సోమవారం అప్పగించింది. అయితే ఫోరెన్సిక్ పరీక్ష తర్వాత ఆ అవశేషాలు 2 సంవత్సరాల క్రితం మృతదేహాన్ని తిరిగి వచ్చిన అదే బందీ అయిన ఓపిర్ జార్పాతివేనా అని తెలిపింది. ఇది కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనేనని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం మంగళవారం రఫాలో ఇజ్రాయెల్ దళాలపై కాల్పులు జరిగాయి. ఆ తర్వాత వారు తిరిగి కాల్పులు జరిపారని ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధి షోప్ బెడ్రోసియాన్ జర్నలిస్టులకు తెలియజేశారు. హమాస్ పరిణామాల పరంగా ఏమీ ఆచరణకు దూరంగా లేనప్పటికీ ట్రంప్ అతని బృందంతో ఇజ్రాయెల్ పూర్తి సమన్వయంతో ఉందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రహదారులపై QR కోడ్ స్కానర్లను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడానికి ఇవి ఉపయోగపడతాయన్నారు. పౌరులు QR కోడ్ స్కాన్ చేస్తే ఆ ప్రాజెక్టు కోసం పనిచేసిన కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, నిర్మాణానికి మంజూరు చేసిన బడ్జెట్, గడువు నిర్వహణ వంటి కీలక వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. స్మార్ట్ రోడ్ల భద్రత అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన ఓ సమావేశంలో ప్రసంగించిన గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. నేను ఇప్పుడే ఒక రహదారిపై QR కోడ్ గురించి మాట్లాడాను. మంత్రి ఎవరు, కార్యదర్శి ఎవరు, అతని ఫోన్ నెంబర్ ఏమిటి, ఆ రహదారి కాంట్రాక్టర్ ఎవరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరు, వారి ఫోన్ నెంబర్తో పాటు ఇతర వివరాలను కూడా ఇవ్వాలి. తద్వారా రోడ్లను ఎవరు నిర్మించారో పత్రికలకు, ప్రజలకు తెలుస్తుంది. ఈ ప్రక్రియలో రోడ్డుపై ఉన్న కన్సల్టెంట్లు, కార్యదర్శి, రోడ్డు నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో పాటు కాంట్రాక్టర్ ఫోటో కూడా ఉంటుందని గడ్కరీ అన్నారు. ఆయా రోడ్లపై ఏదైనా సమస్య వస్తే వారు నేరుగా అధికారులనే ప్రశ్నించే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ మేరకు మంత్రి సరదాగా మాట్లాడుతూ సిర్ఫ్ మహీ క్యూ గాలి కౌ పురా మేరే గలే హే క్యూ లటక్ జాతా హై అన్నారు. సోషల్ మీడియా ఆరోపణలపై నేను ఎందుకు స్పందించాలి, కాబట్టి ఈ సమాచారం అంతా బహిరంగంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. చెడు పనులు చేసేవారు ప్రజల నుండి చివాట్లు తింటారని వ్యాఖ్యానించారు. వచ్చే నెల నవంబర్ నుంచి 2వ దశ ఎస్ఐఆర్ చేపట్టాలన్న ఎన్నికల సంఘ నిర్ణయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య సమగ్రతకు తీవ్రమైన సవాలు అని అభివర్ణించారు. ఎస్ఐఆర్ పేరిట ఓటర్ల జాబితాను కేంద్రం తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుందని ఆరోపించారు. ఈ చర్య ఎన్నికల కమిషన్ ఉద్దేశాలపై సందేహాన్ని కలిగిస్తుందని, అంతేకాకుండా ఎన్నికల వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని విజయన్ ఆరోపించారు. ప్రస్తుత ఓటర్ ఈ జాబితాలకు బదులుగా 2002-4 నాటి పాత ఓటర్ జాబితాల సవరణ చేయాలని ఈసీఐ యోచిస్తుందని ఆయన ఆరోపించారు. ఇలా చేయడం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ఓటర్ల నమోదు నియమాలు 1960ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని విజయన్ అన్నారు. ఆధారంగా
ప్రస్తుత ఓటర్ల జాబితాను సవరించాలని ఈ చట్టాలు స్పష్టంగా చెప్తున్నాయని ముఖ్యమంత్రి విజయన్ అన్నారు. తమ రాష్ట్రం స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఎస్ఐఆర్ నిర్వహించడం అసాధ్యమని, ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్లామని ముఖ్యమంత్రి తెలిపారు. అయినప్పటికీ ఈసీ ఎస్ఐఆర్ నిర్వహించాలనడం పలు అనుమానాలకు ఆజ్యం పోస్తుందని విజయన్ హెచ్చరించారు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ సహా 8 చోట్ల నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఎస్ఐఆర్ చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసింది. ఈ రాష్ట్రాల్లో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఎస్ఐఆర్ కసరత్తు ద్వారా బోగస్ ఎంట్రీలను తొలగించడమే లక్ష్యమని ఈసీ చెప్తుంది. అయితే ఈ నిర్ణయం రాజకీయ తుఫాన్లను రేకెత్తించింది. పలు రాష్ట్రాలు తీవ్రస్థాయిలో ఈసీపై విరుచుకుపడుతున్నాయి. ఏదైనా సవరణ చట్టబద్ధమైన నిబంధనలకు కట్టుబడి ఉండాలని, రాష్ట్రాల ఎన్నికల క్యాలెండర్లను గౌరవించి ఎస్ఐఆర్ ప్రణాళికను ఉపసంహరించుకోవాలని సీఎం విజయన్ ఈసీని అభ్యర్థించారు. అలా చేయడంలో విఫలమైతే కీలకమైన ఎన్నికలకు ముందు భారతదేశ ప్రజాస్వామ్య పునాది క్షీణిస్తుందని ఆయన సూచించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు బీహార్లో తన తొలి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. అదే సమయంలో మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్తో కలిసి ఒక వేదికను పంచుకున్నారు. సక్రా, దర్భంగాలో జరిగిన 2 ఉమ్మడి ర్యాలీలలో వీరిరువురు పాల్గొన్నారు. ఈ మేరకు బీహార్ కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ రాజేష్ రాథోడ్ మాట్లాడుతూ, ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీకి ఇదే తొలి పర్యటన అవుతుంది. ఆయన మొదట సక్రాలో జరిగే బహిరంగ సభలో, ఆ తర్వాత తేజస్వితో కలిసి దర్భంగాలో మరో ర్యాలీలో పాల్గొంటారు. అక్కడి నుంచే మిథిలాంచల్ ప్రాంతం నుండి పోటీ చేసే కూటమి అభ్యర్థులకు గెలిపించమని ఇద్దరు నేతలు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కీలకమైన బీహార్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య ఐక్యతను ప్రదర్శించడానికి ప్రతీకగా ఈ ర్యాలీలు పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షిస్తాయని ఆయా పార్టీల నేతలు తెలిపారు. ప్రస్తుత ప్రచారంలో రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ఉమ్మడిగా కనిపించడం ఇదే తొలిసారి. బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని పాలక ఎన్డీఏకు వ్యతిరేకంగా ఐక్యతను ప్రదర్శించడానికి ప్రతిపక్ష కూటమి చేస్తున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనంగా నిలవనుంది. ఈ ప్రచారానికి ముందు రాహుల్ గాంధీ ఆగస్టులో తన ఓటర్ అధికార యాత్ర సందర్భంగా బీహార్లో వరుసగా 16 రోజుల ప్రజలతో మమేకమయ్యారని, దాదాపు 1300 కిలోమీటర్లు ప్రయాణించారని రాథోడ్ గుర్తు చేసుకున్నారు. ఏపీని చిగురాటాకులా పనికించిన తుఫాను తీరాన్ని తాకింది. మచిలీపట్నం, కాకినాడ మధ్య నరసాపురం సమీపంలో నిన్న రాత్రి 11:30, 12:30 మధ్య తీరాన్ని దాటిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాను దాటికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీవ్రంగా నష్టపోయాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. కోనసీమ జిల్లాలో చెట్టు కూలిపోవడంతో ఒక మహిళ మరణించింది. దాదాపు 76,000 మందిని సహాయ శిబిరాలకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం 219 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. ఒడిశాలోని 8 జిల్లాల్లో నష్టాలు నమోదయ్యాయి. మొత్తం 15 జిల్లాల్లో సాధారణ జీవితం ప్రభావితమైంది. భారీ వర్షం కారణంగా గజపతి రాయగడ జిల్లాలో కొండచర్యలు విరిగిపడ్డాయి. 2 రాష్ట్రాల్లో జరిగిన విస్తృతమైన నష్టాల దృష్ట్యా కేంద్రం అవసరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. కాగా ఈరోజు ఉదయం మంతా తుఫాన్ బలహీనపడింది. అయితే 6 గంటల పాటు దాని తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. కాగా మెంతా ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ వద్ద మరింత బలహీనపడనుంది. తుఫాను ప్రభావంతో గాలులు ఇంకా వీస్తున్నాయి. గంటకు 85 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయని తెలిపింది. రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా తుఫాను ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, ఆయాషురార్, భౌపాలపల్లి, ములుగు, కరీంనగర్, వరంగల్, మహబూబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే నియోజకవర్గంలో పేరుకుపోయిన పౌర సమస్యలను పరిష్కరించాలని జూబ్లీహిల్స్ ఓటర్లు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ మేరకు కాలనీలు, ఫోరంలు, స్థానిక సంక్షేమ సంఘాలు ఏకగ్రీవంగా తమ స్వరాన్ని వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ పౌర సమస్యలను పరిష్కరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్నికైన ఎమ్మెల్యే ద్వారా తమ పరిసరాల్లోని సమస్యలు పరిష్కరించుకోవడానికి వీలుగా ఓటర్లు ఫిర్యాదుల చిట్కా బయటకు తీశారు. పాడైపోయిన రోడ్లు, పేలవమైన డ్రైనేజీ, దోమల బెడద, ట్రాఫిక్ గందరగోళం, ఫుట్పాత్లు లేకపోవడం, కలుషితమైన చెరువులు వంటి సమస్యలు ఉంటున్నాయి. నీటి కాలుష్యం, పారిశుద్ధ్యం, నీటి వనరుల ఆక్రమణ, ఓపెన్ డ్రైనేజీల పునరుద్ధరణ వంటి అంశాలను కూడా కాలనీవాసులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాలనీల ఫోరం అధ్యక్షుడు ఆసిఫ్ హుస్సేన్ సోహైల్ మాట్లాడుతూ, ఫోరం సభ్యులు తమ వార్డులలో లేవనెత్తిన సమస్యల జాబితాను మేము సిద్ధం చేశామని అన్నారు. పోటీ చేసే అభ్యర్థి మద్దతు కోరు వివరణాత్మక చర్చల తర్వాత కాలనీలు, స్థానికులు సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు. 300కి పైగా కాలనీలు, సంక్షేమ సంఘాలు, బస్తీ కమిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఫోరం అనేక పౌర ఉద్యానవన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులను విజయవంతంగా పొందింది. పెరుగుతున్న పౌర సమస్యలను పరిష్కరించడానికి మనకు సరైన ప్రణాళిక ఉందన్నారు. అంతేకాదు, దీనికోసం సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని ఆసిఫ్ హుస్సేన్ అన్నారు. ముఖ్యంగా రోడ్ల పరిస్థితిని కాలనీ సంక్షేమ సభ్యులు హైలైట్ చేశారు. ఎన్నికైన ప్రతినిధి ఈ సమస్యలను పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇరుకైన దారులు పార్కింగ్ రద్దీకి దారితీస్తాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. వ్యర్థాల నిర్వహణ, రోడ్డు పక్కన ఉన్న శిథిలాల కుప్పలు, మౌలిక సదుపాయాలు గందరగోళంగా ఉన్నాయని యూసుఫ్గూడ నివాసి శ్రీకాంత్ అన్నారు. విరాట్ నగర్ నివాసి ఫోరం సభ్యురాలు
మొహరునిసా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఓపెన్ నాలా ప్రధాన సమస్య, ఇది గత 2 దశాబ్దాలుగా అలాగే ఉందని అన్నారు. వర్షాల సమయంలో ఈ ప్రాంతంలోని అనేక లైన్లు మునిగిపోతాయి. దీంతో పాటు ఇతర ప్రధాన పౌర సమస్యలను అభ్యర్థుల దృష్టికి తీసుకురావాలని మేము నిర్ణయించుకున్నామని మొహరునిసా అన్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.